చిన్న పసుపు వేసుకుందాం. వంకాయ ఫ్రై. ఎంతమందికి ఇష్టం ఈ వంకాయ కూర, వంకాయ ఫ్రై. ఎవరికైనా కావాలంటే రండి, వేస్తాను కొంచెం కూర. మధ్యాహ్నం భోజనం అయిపోయి ఉండొచ్చు. దగ్గరున్న మా ఫ్రెండ్స్కి చెప్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా కర్రీ కావాలా? వంకాయ ఫ్రై. కొంచెం కారం, నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, చూసుకోలేదు, వేసేసారు. మెత్తగా ఉడికిపోతుంది ఆయిల్లో. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈరోజు మార్నింగ్ రైతు బజార్కి వెళ్ళి ఈ వంకాయలు కొనుక్కొచ్చాను. రైతు బజార్ మాత్రం వినాయకుడి పండుగ కదా, రేపు కలకల్లాడిపోతుంది. ఆ వీడియోస్ కూడా పెట్టాను. మార్నింగ్ వెళ్ళి తీయడానికి అవ్వలేదు, వర్షం పడుతుంది, అయినా సరే తీసాను. కాయగూరలు, ఫ్రూట్స్, ఆకులు, పండగకి ఏమేమి కావాలో అవన్నీ బజార్ అంతా నిండిపోయింది. ఈరోజు అయితే మాత్రం నాకైతే రావాలనిపించలేదు, కానీ తడిచిపోతున్నాను, వర్షం పడుతుందని చెప్పేసి వచ్చేసాను. చాలా తక్కువ సామాన్లు కొనుక్కొని వచ్చాను. ఈరోజు వినాయకుడి బొమ్మని ఫ్రీగా పంచారు అక్కడ. అది తీసుకొచ్చి ఒకరికి ఇచ్చాను. మేము చేసుకోం కదా వినాయకుడి పండుగ, అయినా సరే కానీ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఒకరికి ఇస్తాను. కావాలని అడిగితే కావాలన్నది ఇచ్చేసాను. వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై. కొంచెం కారం, నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, చూసుకోలేదు, వేసేసారు. మెత్తగా ఉడికిపోతుంది ఆయిల్లో. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈరోజు మార్నింగ్ రైతు బజార్కి వెళ్ళి ఈ వంకాయలు కొనుక్కొచ్చాను. రైతు బజార్ మాత్రం వినాయకుడి పండుగ కదా, రేపు కలకల్లాడిపోతుంది. ఆ వీడియోస్ కూడా పెట్టాను. మార్నింగ్ వెళ్ళి తీయడానికి అవ్వలేదు, వర్షం పడుతుంది, అయినా సరే తీసాను. కాయగూరలు, ఫ్రూట్స్, ఆకులు, పండగకి ఏమేమి కావాలో అవన్నీ బజార్ అంతా నిండిపోయింది. ఈరోజు అయితే మాత్రం నాకైతే రావాలనిపించలేదు, కానీ తడిచిపోతున్నాను, వర్షం పడుతుందని చెప్పేసి వచ్చేసాను. చాలా తక్కువ సామాన్లు కొనుక్కొని వచ్చాను. ఈరోజు వినాయకుడి బొమ్మని ఫ్రీగా పంచారు అక్కడ. అది తీసుకొచ్చి ఒకరికి ఇచ్చాను. మేము చేసుకోం కదా వినాయకుడి పండుగ, అయినా సరే కానీ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఒకరికి ఇస్తాను. కావాలని అడిగితే కావాలన్నది ఇచ్చేసాను. వంకాయ ఫ్రై.
చిన్న పసుపు వేసుకుందాం. వంకాయ ఫ్రై. ఎంతమందికి ఇష్టం ఈ వంకాయ కూర, వంకాయ ఫ్రై. ఎవరికైనా కావాలంటే రండి, వేస్తాను కొంచెం కూర. మధ్యాహ్నం భోజనం అయిపోయి ఉండొచ్చు. దగ్గరున్న మా ఫ్రెండ్స్కి చెప్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా కర్రీ కావాలా? చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి వంకాయ ఫ్రై అయితే మాత్రం. ఇదిగో వేడి వేడి అన్నంలోకి వంకాయ ఫ్రై. టేస్ట్ చేయండి మరి. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి, 10 minutesలో అయిపోయింది వంకాయ ఫ్రై. కొంచెం టేస్ట్ చేయండి మరి. తినండి. సూపరు, చాలా చాలా టేస్టీగా ఉంది. వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఓకే బాయ్. మీరు తిన్నారా? ఏం వండుకున్నారు? కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి వంకాయ ఫ్రై అయితే మాత్రం. ఇదిగో వేడి వేడి అన్నంలోకి వంకాయ ఫ్రై. టేస్ట్ చేయండి మరి.